ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను విజయ్. నాయకుడి బాటలోనే వారి అనుచరులు అలాగే ఇతర నేతలు కూడా పయనిస్తుంటారు. అందులో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. కందుల దుర్గేష్ గారు చాలా సీనియర్ నాయకులు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. సో ఆయన కూడా పవన్ బాటలోనే నడవాలి, సో నేను కూడా ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నానని పిలిపించారు. అంటే వరద బాధితుల కోసమే? డెఫినెట్గా వరద బాధితుల కోసం. అంటే నాయకుడిని బట్టే మిగతా క్యాడర్ అంతా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఎప్పటి నుంచి కూడా దశాబ్దం పైన రాజకీయాల్లో పోరాడినా ఏ రోజు కూడా ప్రజల కోసం పోరాడాడు తప్పితే వ్యక్తిగతంగా ఏ రోజు చూసుకోవాలి. తన పదవి దాహం కోసం పనిచేయాలి. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్నాడు. ఆ దిశగా 21 మంది గెలిచారు. దాంట్లో నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ గారు కూడా చాలా హైడ్రామా నడిచింది. అప్పుడు ఇస్తారు టికెట్ ఇస్తారు, అటువైపు బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు అనేది. ఆ విషయంలో పాపం ఆయన హర్ట్ అయినా క్యాడర్ మొత్తం చాలా గందరగోళం చేసినా కానీ నాయకుడు మాటలో నడిచాడు కాబట్టి ఈ రోజున ఆయనకు అనుంగ శిష్యుడిగా ఉన్నాడు. ఈరోజు సాంస్కృతిక, పర్యాటక, సినిమా, ఫోటోగ్రఫీ 3 కీలకమైన శాఖలు ఇచ్చారు. చాలా కీలకమైన శాఖలు చేస్తున్న ఈయన మీరన్నట్టు 17వ తారీఖు పుట్టినరోజు. కార్యకర్తలకు ఒకటే పిలిపించారు ఆయన. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారి బాటలో, ఎందుకంటే బుడమేరు పొంగి కృష్ణానది లక్షలాది మంది నిరాశ్రయులు తెలుసు మనకి. అదేవిధంగా ఏలేరు వరదలతో పిఠాపురం వాటి పరిసర ప్రాంతాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకు ఒక ఇదిగా బర్త్డే వేడుకలని దూరంగా నాయకుడిని బట్టి మొన్న సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా దూరంగా ఉన్నారు కదా. సేవ కూడా కనిపించలేదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొండి మొక్కలు నాటండి అని. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారి బాటలో నేను కూడా ఉందాం అనుకున్నాను. దయచేసి మీరు ఎవరు రావద్దు, నేను అందుబాటులో ఉండలేదు 16, 17 తారీఖులు అని చెప్పి పిలిపివ్వడం అనేది ఏదైతే ఉందో చాలా మంచి పరిణామం. అంటే రాజకీయాల్లో అండి ఏదో పదవి వచ్చింది కానీ ఆర్భాటాలు అంగులు పెట్టుకొని పార్టీలు చేసుకొని రంగరంగ వైభవంగా ఫ్లెక్సీలు వేసుకొని నుంచి ఆ పరిస్థితి నుంచి అది కాదు అని మనతోటి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా ఒక చేదోడు వాదోడుగా ఉండాలి, ఈ ఆర్భాటాలకు పోకూడదు అనేది ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. ఎందుకంటే నాయకుడితో పాటు మనకు చూడు పంచాయతీరాజ్ శాఖ నుంచి దాదాపు 14.5 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా సర్పంచుల నుంచి కూడా దాదాపు 8 కోట్ల రూపాయలు ఇచ్చారు సొంత నిధులు. మరి ఆయన సొంతంగా దాదాపుగా 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ఇచ్చాడు. 1 లక్ష రూపాయలు ఎక్కడ విడిగా 2 రాష్ట్రాలకి కోటి రూపాయలు. అలాగే ఎప్పుడు జరగని విధంగా కూడా స్వాతంత్ర వేడుకలకి ఫండ్ కూడా రిలీజ్ చేశారు. అదే అది ఇవన్నీ కూడా ఏంటంటే పంచాయతీలకి అంతకుముందు 100 రూపాయలు ఉండేది, 10,000 చేశారు. మేజర్ పంచాయతీకి అయితే 25,000 చేశారు. ఎప్పుడైనా ఆగస్టు 15, 2026 ఇంత ఘనంగా చేయటం కూడా మనం చూసామా? అంటే అలాగే ఆయన కేటాయించినటువంటి కార్యాలయాన్ని కూడా తిరిగి గవర్నమెంట్కి అదే రిటర్న్ చేశారు. ఇక్కడ ఏంటంటే సరికొత్త రాజకీయ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఉందండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చాలామంది విమర్శించిన పవన్ కళ్యాణ్ ఈ రోజున నేటి రాజకీయ నాయకులకి కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఒక ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా దేశ ప్రధాని మన్ననలను పొందుతున్నాడంటే ఆయన ఎంత దూరదృష్టి వెళ్తున్నాడు. అతను నిలువెల్లున జాతీయ భావజాలం, మన దేశం, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రాంతం డెవలప్ చేసుకునే ఆలోచన ఏదైతే ఉందో గొప్ప నాయకత్వ లక్షణాలు. మనం ఎప్పుడు చూసావా? పంచాయతీరాజ్కి ఇన్ని అధికారులు ఉంటాయి మనం ఎప్పుడైనా చూసావా? లేకపోతే మీరంటే క్యాంపు కార్యాలయం కూడా నాకు వద్దురా బాబు, నా పార్టీ ఆఫీస్లో ఉన్నాడు. తర్వాత గ్రామీణాభివృద్ధికి ఇంత ఇది ఉంటుందని మనం చూసామా? లేకపోతే అటవీ శాఖని 5 సంవత్సరాలు ఎక్కడ ఎర్రచందనం చూసాం మనం. దాన్ని ఎక్కడో నేపాల్లో పట్టుబడిని కూడా తీసుకొచ్చేస్తున్నారు. మొన్న తిరుపతిలో తీసుకొస్తున్నారు. 140 crores కర్ణాటక బోర్డర్లు పట్టుకుంటే కర్ణాటక స్టేట్ వెళ్ళి వేరే పార్టీ నాయకుడైన సిద్ధరామయ్య గారితో మాట్లాడి అక్కడ కూడా తీసుకొస్తున్నాడు. కుంకి వెనుగులు తీసుకొస్తున్నాడు. పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అని షార్లో వెళ్ళి అక్కడ ఉపన్యాసిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం శాఖలు, ఆ శాఖ పనితీరు, శాఖలు ఏమేమి చేయొచ్చు అనేదానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన దారిలో మంత్రులు కూడా ఒకవైపు మనోహర్ గారు చూడండి, సివిల్ సప్లై అని చెప్పి 55,000 మెట్రిక్ టన్నులు మన రాజమండ్రిలో పట్టుకున్నారు. రేపు మొప్పు కేసు ఫైల్ అవుతుంది అంటున్నారు. ఒకవైపు ఈయన కావచ్చు చాలా చక్కగా ఏది కందుల దుర్గేష్ అయితే మొదటి నుంచి కూడా ఎక్కడైతే పర్యాటకం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే పాయింట్లో ఈయన ఉంటున్నాడు. కాబట్టి నాయకుడితో పాటు మీరు అన్నట్టు ఏ విధంగా అంటే లగ్జరియస్ జీవితమే కాకుండా అతను చూడని జీవితం కాదండి. రోజుకు 2 కోట్లు కారువాన్లో ఉండే హ్యాపీగా ఉండొచ్చు. సంవత్సరానికి 1000 కోట్లు అనేక మంది సినిమా నటులు, హీరోలు ఎంజాయ్ చేసే ఈ సమయంలో ఇప్పటికీ కూడా ఇంకా ఫ్యాన్స్ తగ్గలేదు. రోజు రోజుకి రాజకీయాల్లోకి వచ్చాక మరింత మంది మరింత పెరుగుతున్నారు. అంటే ఒక ఆదర్శం ఇలా కూడా చేయొచ్చా అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఎ డిప్యూటీ సీఎం కదా ఎక్కడ అంగులు ఆర్భాటాలు లేవు. తనకిచ్చిన క్యాంపు కార్యాలయం నువ్వు వద్దనుకుంటున్నాడంటే తను చూడండి
రైతు ఎక్కడో వరదల్లో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం నేను ఇంకా చేయాలనుకుంటున్నాను, నా ఉన్న పరిధిలో ఇది చేస్తున్నానని 400 గ్రామాలకి దేశ చరిత్రలో విజయ్ గారు ఎక్కడైనా చూసారా? ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 ఇవ్వటం, 400 లక్షలు ఏంటండి? ఇక ఒక 2 రాష్ట్రాలు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ₹1,00,00,000 స్వయంగా వెళ్ళి ఇచ్చేసి హైడ్రా లాంటి ఇది మా రాష్ట్రంలో కావాలని చెప్పి దాని గురించి డిస్కషన్ చేయటం, బుడమేరు 90% ఆక్రమణ గురైందంటాం. ఇంత ఓపెన్గా ఎవరైనా మనం చూసామా? కాబట్టి నాయకుడిని బట్టే మిగతా మంత్రులు కూడా ఇలా ఫాలో అవటం అనేది మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలనేది అందరూ అనుకున్న అంశమే. అంటే ఎక్కడా కూడా అధికార ఆర్భాటాలు జనసేన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ కూడా అది ఆ దర్పాన్ని, అధికార దర్పాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించడం లేదు. అంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జరుగుతుంది. డెఫినెట్గా నాయకుడిని బట్టే ఫాలో అవుతారు. ఇప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడని అందరూ అనుకున్నారు. ఆ రోజు తాడేపల్లిగూడ సభలో జగన్ నేను గద్దెదించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని. నాలాంటి వాళ్ళకి కూడా, విశ్లేషకులకు కూడా, భేదవులకు కూడా ఏంటి ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆయన ఆ ఆవేశం వెనక ఆలోచన ఉందని అది అర్థమైంది. 2 జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేస్తున్నాడు, 0కే పరిమితం చేశాడు వైసీపీని. తన పోటీ చేసిన పిఠాపురంలో అఖండ మెజార్టీతో గెలుపొందాడు. ఇకపోతే ఆయన చెప్పి చేశాడు. ఇప్పుడు ఆయన ఆయన ఏదైతే అంశాలు చూసారా, ఇప్పుడు అంతకుముందు గత దశాబ్దాలుగా పార్టీలు మారిని తెలియదా? రాజమండ్రి పోర్ట్లో అక్రమంగా, కాకినాడ పోర్ట్లో బియ్యం అక్రమ సరఫరా అవుతుందని ఆయా రాజకీయ పార్టీలకు తెలియవా? పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా 30,000 ఆడపిల్లలు అదృశ్యమయ్యారనేది తెలియదా? ఎక్కడ ఇటువంటి అంశాలు ఎందుకు తీసుకొస్తున్నాడు? ప్రజల కోసం మనం ఉండాలి, ప్రజల కోసమే మనం పనిచేయాలి. అతి గొప్ప అవకాశం రాజకీయ నాయకుడిగా వస్తుంది. కాబట్టి దీని ప్రకారం నడవండి అని చెప్పే బాటలోనే ఈయన 21 గెలిచారు. అదేవిధంగా 2 ఎంపీలు గెలుచుకున్నారు. ఈరోజు దేశంలోనే ఆదర్శమైన పార్టీగా జనసేన ఆవిర్భించడంలో క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారిదే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నాయకుడి బాటలోనే మిగిలినటువంటి నేతలు, మంత్రులందరూ కూడా నడుస్తున్నారు. అందులో భాగంగానే కందుల దుర్గేష్ గారు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.